పహల్గాం ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ధర్మం అధర్మం మధ్య యుద్ధాన్ని తలపిస్తోందన్నారు. ముష్కరులు మతాన్ని అడిగిన తర్వాతే ప్రజలను కాల్చి చంపారని చెప్పారు. హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరు. తమ హృదయాల్లో బాధ ఉందని చెప్పారు. ఈ ఘటన ధర్మం అధర్మం యుద్ధాన్ని గుర్తు చేస్తుందన్నారు. రామాయణంలో రావణుడు తన మనసును మార్చుకోవడానికి నిరాకరించాడని, వేరే మార్గం లేక రాముడు అతన్ని చంపాడని అన్నారు. ఇది మన స్వభావం కాదని, ద్వేషం శత్రుత్వం మన సంస్కృతిలో లేకపోయినా నిశ్శబ్దంగా హానిని భరించడం కూడా తప్పే అని అన్నారు. అహింసావాది కూడా బలంగానే ఉండాలని, బలం లేకపోతే వేరే మార్గం లేదని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారతదేశం యావత్తు స్పందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అటు పొరుగు దేశాల నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి సంఘీభావం తెలుపుతూ భారత్కు అండగా ఉంటామని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ధర్మం అధర్మం మధ్య యుద్ధాన్ని తలపిస్తోందన్నారు. ముష్కరులు మతాన్ని అడిగిన తర్వాతే ప్రజలను కాల్చి చంపారని, హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరని అన్నారు. తమ హృదయాల్లో బాధ ఉందని చెప్పారు. ఈ ఘటన ధర్మం అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తోందని పదే పదే అన్నారు. రామాయణంలో రావణుడు తన మనసు మార్చుకోవడానికి అంగీకరించలేదు కాబట్టే వేరే మార్గం లేక రాముడు అతన్ని చంపాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే భారతీయుల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది రామాయణాన్ని ఉదాహరణగా చెప్తూ మోహన్ భగవత్ చెప్పడం జరిగింది. ఇది మన స్వభావం కాదని, ద్వేషం శత్రుత్వం మన సంస్కృతిలో లేదని, అయినా కానీ నిశ్శబ్దంగా హానిని భరించడం కూడా తప్పే అని అన్నారు. అహింసావాది కూడా బలంగానే ఉండాలి, బలం లేకపోతే వేరే మార్గం లేదని చెప్పారు.